ఈ రోజున నేను పాపము చేశాను, ఇది దేవునికి వ్యతిరేకం అని నీకు తెలిస్తే వెక్కి వెక్కి ఏడుస్తున్నావా, ఆ తప్పును కప్పి పెడుతున్నావా? ఆలోచన చేయండి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు తప్పు చేస్తే ఆత్మ నిన్నెప్పుడు గద్దిస్తుంది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేదనుకో, అదిగో హెరోదు రాజులాగా పోతూ ఉంటావు, పురుగులు పడి చనిపోతావు. గద్దించాలా? అయితే పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని గద్దింపుకు లోబడ్డాడు. పేతురు గారు దేవుని వాక్యానికి లోబడ్డాడు. అందుకే వెక్కి వెక్కి ఏడ్చాడు. అనగా అబద్ధమనే మృతలోయ నుండి, నాకు తెలియదు అనే మాట మృతలోయ నుండి ఏడ్చి సమతలమనే నేల మీద నిలబడ్డాడు. ప్రభు తనని స్త్రీ సభకు నాయకుడిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.